అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రాజీ రమేష్ వ్లాగ్స్. సో నేనైతే ఈరోజు యూట్యూబ్ ఈరోజే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం 30-డే ప్లాన్ అయితే మీకు చెప్పబోతున్నానండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో 30 రోజులు యూట్యూబ్ కన్సిస్టెన్సీ ప్లాన్ అనేది మీకు చెప్పబోతున్నాను. సో డే 1 మనం ఏ రోజైతే స్టార్ట్ చేసామో ఛానల్ గురించి చిన్న ఇంట్రడక్షన్ వీడియో అనేది రికార్డ్ చేయండి. సో ఇంట్రడక్షన్ వీడియో అంటే మనం ఫ్రంట్ కెమెరా ముందు భయపడినా సరే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. అండ్ డే 2 5 వీడియో ఐడియాస్ అనేది రాయండి. మనం అసలు ఏ కంటెంట్ అనేది ఇవ్వబోతున్నాం అనేది మీరు ఒక దగ్గర 5 ఐడియాస్ రాయండి. అండ్ డే 3 ఒక షార్ట్ వీడియో అనేది రెడీ చేసి అప్లోడ్ చేయండి. సో డే 4 థంబ్నెయిల్ ఎలా చేయాలి ప్రాక్టీస్, అంటే థంబ్నెయిల్ చూసే మనకనేది చాలా వరకు ఇంప్రెషన్ అనేది వస్తుంది. అండ్ డే 5 ఫ్యామిలీ ఆర్ లాగ్ చిన్న వీడియో అనేది రికార్డ్ చేయండి. సో మనం ఏ రకమైన వీడియోస్ అనేది చేస్తున్నాం, ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే లాగ్సా, చిన్న వీడియో చేసి రికార్డ్ చేయండి. అండ్ డే 6 వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. మనకి చాలామందికి మిస్టేక్ చేసేది వీడియో ఎడిట్ చేయడమేనండి. కొంతమంది దగ్గర కొన్ని సౌండ్స్ అనేవి ఉంటాయి, అలాంటివన్నీ మ్యూట్లో పెట్టుకుని వీడియో అనేది నీట్గా ఎడిట్ చేయండి, అప్లోడ్ చేయండి. అండ్ డే 7 ఈ వీక్ మొత్తం వ్యూస్ కానీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ చూడండి. సో ఎలాంటి కామెంట్స్కి మనం లైక్స్ కామెంట్స్కి మనం సరిగ్గా ఆన్సర్ అనేది ఇవ్వాలి. అండ్ డే 8 పేరెంటింగ్ కానీ మదర్హుడ్ కానీ, మీరు కుకింగ్ అయితే కుకింగ్ కానీ ప్రతి ఒక్కటి వీడియో అనేది రికార్డ్ చేయండి. అండ్ డే 9 ఆ 3 వీడియోస్కి కూడా మనం ఎలాంటి వ్యూస్ ఇస్తున్నామో చేయండి. అలాగే ఒక యూస్ఫుల్ వీడియో అనేది డే 10 అప్లోడ్ చేయండి. డే 11 థంబ్నెయిల్ అనేది తయారు చేయండి. థంబ్నెయిల్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకుని ఉంటాం కాబట్టి నీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డే 12 వీడియో అప్లోడ్ అనేది చేయండి. మనం 5 ఐడియాస్ రాసి పెట్టుకున్నాం కదా, ఆ వీడియోస్ అనేవి నీట్గా రికార్డ్ చేయండి. అండ్ డే 13 ఆడియన్స్ కామెంట్కి మనం కంపల్సరీ రిప్లై అనేది ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. డే 14 అనేది ఒక షార్ట్ ఆర్ 2 షార్ట్స్ కానీ ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం అప్లోడ్ చేయండి. అండ్ డే 15 మిడ్ మంత్ రివ్యూ కానీ, ఏ వీడియో మనకు బాగా వచ్చింది, వ్యూస్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి, ఒకసారి రివ్యూ చేసుకోండి. అలాగే డే 16 ఏ టాపిక్కి రిలేటెడ్గా మరో వీడియో చేయండి. మనకి ఏదైతే ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయో ఆ టాపిక్ మీద వీడియో అనేది చేయండి. అండ్ డే 17 ఒక ఎమోషనల్ ఫ్యామిలీ షాట్ చేయండి. ఎమోషనల్ ఫ్యామిలీ షాట్ అంటే మీ కుకింగ్ అయినా పేరెంటింగ్ అయినా ఫ్యామిలీ పరంగా అయినా. అలాగే డే 18 థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ ప్రాక్టీస్. మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత మంచిది. థంబ్నెయిల్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉండాలి. అండ్ డే 19 వ్లాగ్ రికార్డింగ్ డే అండి. మనం ఏదైతే వ్లాగ్ నీట్గా ప్రజెంటేషన్ చేయబోతున్నాం అనేది డే 19 రికార్డ్ చేసుకోండి. అండ్ డే 20 వీడియో అనేది ఏదైతే వ్లాగ్ రికార్డ్ చేసామో అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. డే 21 అనలిటిక్స్ చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటేనండి. అండ్ డే 22 పేరెంటింగ్ కానీ కుకింగ్ కానీ టిప్స్ అనేవి షార్ట్స్ రూపంలో రాయండి. డే 23 మళ్ళీ కొత్తగా 5 వీడియో ఐడియాస్ అనేవి రాసుకోండి, అది ఏ విధంగానైనా మీకు వచ్చిన ఐడియాస్. అండ్ డే 24 ఒక 3 to 5 minutes వీడియో అనేది రికార్డ్ చేయండి మనకు వచ్చిన ఐడియా మీద. అండ్ డే 25 థంబ్నెయిల్ అనేది రెడీ చేయండి దానికి. అలాగే డే 26 మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ వీడియో అనేది అప్లోడ్ చేయండి. డే 27 కామెంట్స్కి రిప్లై ఇవ్వండి. అలాగే కమ్యూనిటీ అనేది ఎంగేజ్ చేయండి, పోస్ట్ చేయండి. మన కమ్యూనిటీలో ఎవరెవరు ఉంటున్నారో చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి. అలాగే నెగిటివ్ కామెంట్స్కి కూడాను మనం మైండ్లోకి తీసుకోకుండా పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోండి. అండ్ డే 28 ఒక ట్రెండింగ్ ఆర్ రెలవెంట్ షార్ట్ అనేది చేయండి, ప్రజెంట్ ట్రెండింగ్లో ఏముంది అనేది. డే 29 ఈ 30 రోజుల్లో చేసిన వీడియోస్ అన్నిటికీ రివ్యూ ఎలా ఉంది, నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానా చూసుకోండి. డే 30 నెక్స్ట్ 30 డేస్కి కంటెంట్ ప్లాన్ తయారు చేయండి. సో నేను ఈ 30 డేస్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయ్యానా, దేనికి కామెంట్స్ వచ్చాయి, దేనికి వ్యూస్ వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో వారానికి 1 మెయిన్ వీడియో ప్లస్ 3 షార్ట్స్, అంతకంటే ఎక్కువైనా చేయొచ్చు.
కాకపోతే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రతి వీడియోను ఒక ప్రాక్టీస్ ప్లస్ ఇంప్రూవ్మెంట్గా చూడండి. మనం ఒక వీడియో నుంచి ఇంకొక వీడియోకి మనం అప్లోడ్ చేస్తున్నాము అంటే అందులో మన ఎఫర్ట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మేమైతే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ మీ గోల్ అనేది మనం 30 డేస్లో 12 వీడియోస్, అలాగే 60 డేస్లో 24 వీడియోస్, అలాగే 90 డేస్లో 36 వీడియోస్ అనేవి కంపల్సరీ చేసుకునేలాగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. ఏ వీడియో అయితే మనం సరిగ్గా చేస్తున్నామో, ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, ఎక్కడైనా అప్లోడ్ చేయడం బాగోలేదా, షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ మనం ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. అలాగే ఈ 30 డేస్ ప్లాన్ అనేది కంపల్సరీ ఫాలో అయితే మన యూట్యూబ్లో సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇంతేనండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి వీడియో. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఈ ప్లాన్ అనేది ఒక్కరికైనా యూజ్ అయినా చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.